నమస్తే అమ్మా. నమస్కారం తమ్ముడు. ఎలా ఉన్నారు? పైకి బాగున్నాను, లోపల బాగాలేను. లోపల ఏమైంది, పైన ఏమైంది? ఇంత పెద్ద ఐబాలో ఎందుకు ఇట్లున్నాను, ఏం కథనా? కొంచెం అప్పుడప్పుడు ఏమనిపిస్తుందా, మనశ్శాంతి లేదా ఏమని అనుకో. ఫ్రెండ్ చెప్తాను, ఏదో నేను ఎక్కడ పుట్టినాను, ఇక్కడ ఎందుకు వచ్చాను, ఏందబ్బా అన్నీ పోగొట్టుకున్నాను, ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది. కానీ నేను పోయినప్పుడు అకస్మాత్తుగా పోయిననుకో, ప్రభు కనపడను కదా, అట్టప్పుడు నేనేం చేస్తా. కానీ మీరు మాత్రం రోజుకు ఒక విధంగా కనిపిస్తుంటారు, ఎందుకు రోజుకు ఒక సరికొత్తగా కనిపిస్తుంటారు. హేబా అంటే ఎలా అంటే ఒక్కొక్కసారి దేవతలా కనిపిస్తారు, ఒక్కొక్కసారి దెయ్యంలా కనిపిస్తుంటారు. అది నా మాట కాదు, మీ యొక్క అభిమానుల మాట. అరే అభిమానుల మాట ఎవరు అభిమాని రా? పైన పట్టాన అభిమానులు ఎవరున్నానా? నేను పెద్ద హీరోని కాదు, మామూలు మంచిని, దేవుని సేకురాని, సై ఒక తల్లిని, ఒక కొడుకు తల్లిని. ఒక్కొక్కసారి మీరు ఒక దైవత్వ రూపంలో కనిపిస్తారు. కన్నా అది దేవత అంటే నేను నమస్తే అమ్మా.